ఒక సంఘటన గురించి చెప్పబోతున్నాను. అప్పుడు నాది తప్పు లేదు, సారీ తప్పయింది అనే మాట అన్నాను. ఇక్కడ చూస్తే 2017 తర్వాత, ఓకే, 2017లో కూడా జరిగిండొచ్చి ఇన్సిడెంట్. ఎందుకంటే ఇంటర్లో అక్కడ ఒక చిన్నపాటి గొడవ అని చెప్పుకోవచ్చు. ఆ గొడవలో ఏమైందంటే, నేను గద్వాల్ నుంచి హైదరాబాద్కి వచ్చాను ఇంటర్ చదవడానికి. శ్రీ చైతన్య బోడుప్పల్లో 5 గంటలకి లేపుతారు మార్నింగ్. ఇక్కడ నైట్ వచ్చేసి 11-12 అవుతుంది. ఎక్కువ శాతం చదువు, ఎలాంటి హాలిడే ఉండదు. సండే కూడా వర్కింగ్ డే లాగా ఉంటుంది. అప్పుడు ఏంది అని అనిపించింది, ఇట్లా వర్క్ చేస్తూ ఎందుకు చదవాలి ప్రతిరోజు, హాలిడేస్ రోజు కూడా అని అనుకున్నా. కానీ ఇప్పుడు డబ్బు కోసం ఈ కష్టం చూస్తుంటే తెలుస్తుంది నాకు, ఇలా ఉంటేనే శ్రీ చైతన్య లాగా ఉంటేనే కొద్దిగా ఏమైనా డబ్బు సంపాదించడానికి వీలు అవుతుందని నాకు అర్థమైందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇవి వదిలిపెడితే, అక్కడ కాలేజీకి వెళ్ళినప్పుడు కొత్తలో ఫస్ట్ ఇయర్లో ఇంకో రూమ్లో ఉన్నాం మేము. రూమ్లో ఉంటే చాలా వరకు వేరే వేరే స్టూడెంట్స్, వాళ్ళందరూ ఒక గ్రూప్ లాగా, ఒకరు ఇద్దరు కలిసి, ఒకరు అంటే ఇద్దరు జతగాళ్ళు, అంటే ఒకరికొకరు ఫ్రెండ్స్. వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఉండేటోళ్ళు. నేను రెబల్ అంటే తెలుసు కదా, వాళ్ళకి అగనెస్ట్ ఏదైనా తప్పు ఉంటే తప్పు అని పోయే రకం. ఒక ఇండిపెండెంట్, ఎలాంటి సపోర్ట్ లేదని చెప్పుకోవచ్చు. చిన్నప్పటి నుంచి చూస్తే ఇది సపోర్ట్ లేకుండా రావడం అలవాటు అయిపోయింది నాకు. ఎప్పుడే కానీ ఎక్కడికి వెళ్ళినా ఒక్కడినే వెళ్ళడం, ఇట్లా ఉంటుంది నా స్టైల్. కొద్దిగా నా స్టైల్ అలా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏమైందంటే, ఒక వ్యక్తి పదే పదే నన్ను ఎక్కరియడం, నీ డ్రెస్సింగ్ స్టైల్ చూసుకో, నువ్వు చూసుకో, ఎలా ఉన్నావు, ఇలా ఉంటే నీకు ఓకే ఎవరిస్తారు అమ్మాయిని, ఎవరు నేను ప్రేమిస్తారు అని ఏవేవో మాట్లాడారు. నేను ఎలానైనా ఉంటాను, నాకు నచ్చినట్టుగా. నేను మామూలుగానే డ్రెస్ వేసుకున్నాను, నా డ్రెస్సులు కొద్దిగా పైకి అయితే అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ అబ్బాయి ఏదో ఒకటి రోజు ఏదో ఒకటి అనుకుంటా వచ్చాడు. సార్లు చూశాను, ఇంకా కోపాన్ని భరించలేక ఇంకా ఆ పిల్లగాన్ని గొంతు పెట్టి లేపానని చెప్పుకోవచ్చు పైకి. ఇంకా ఒక దెబ్బ కూడా కొట్టినట్టున్నా. ఇది వదిలిపెడితే, నేను మామూలుగా అంత సీరియస్ కాను. నేను ఇంటర్లో ఒక నిజమైన స్టూడెంట్ని చూసినారు చాలామంది. అదే బీటెక్లో వస్తే ఈ న్యాయము, నిజాయితీ ఇవన్నీ లేవా, ఒక ధర్మం లేదా అన్నట్ట అయిపోయింది మైండ్ సెట్. ఆడ బిహేవియర్లు అలా ఉండేది. కొద్దిగా చదువు మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసేది, అంత చదువు ఎక్కేది కాదు. ఇలా చదవాలన్నా, ఇది ప్రశ్నించాలన్నా ఇలా తుడుచుకొని వచ్చా అని చెప్పుకోవచ్చు. ఈరోజు వచ్చి కూర్చున్నా, ఇంతగానం తుడుచుకొని అంటే ఎవరైతే ఉమ్మియలేదు, కానీ ఏదో ఒకటి అనడం, ఏదో అన్నాడో అన్నట్టుగా కొన్నిసార్లు సీరియస్ కూడా అయినాం. ఒక రూమ్లోకి వెళ్ళి బీటెక్ కాలేజ్లో కొట్టి వచ్చాను ఒక అబ్బాయిని. మామూలుగా నేను ఎక్కువ కొట్టాను, ఇంకా భరించలేక ఇంకా స్టార్టింగ్లో అయింది, కానీ ఇంకా తర్వాత మళ్ళా కూల్గా అయిపోయా. కానీ ఇలానే వెళ్ళాలి లెక్కకైతే. అంటే కొట్టమని కాదు, కనీసం మాటకు మాట సమాధానం ఇవ్వాలి. ఇయని రోజులు కూడా ఉన్నాయి. అందరూ ఇంతే అన్నట్టుగా మైండ్ సెట్ అందరూ అలా చేశారు. కానీ తప్పుని తప్పు అని ప్రశ్నించకపోతే కష్టం ఇక్కడ. ఇంకా ఇట్లా ఉంది నా లైఫ్. ఇప్పుడు చూస్తే అవును, ఒకప్పుడు అలానే ఉండడమే కరెక్ట్. ఇప్పుడు కూడా ఎవరైనా ఏదైనా అంటే మనం ఎలా అన్నావు అని అనాలి ఆ మాట. ఆ స్టైల్ నాది. ఇక్కడ పెద్దగా కొద్దీ నేను అది మర్చిపోతూ వచ్చానని చెప్పుకోవచ్చు. ఇంటర్లో ఒక మంచి స్టూడెంట్గా ఉన్నాను. ఆ డ్రెస్ విషయం ఆ అబ్బాయి ఇలా అన్నాడు, ఇంకా భరించలేక కొట్టాను. దాదాపుగా అనొద్దని చెప్పాను, మళ్ళా అంటావు అని. ఇప్పుడు చూస్తే ఇలా వీడియోస్ తీస్తున్నాను ఇక్కడ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చదువు ఎంతగానో కష్టపడినా ఇక్కడ ఊకనే కూర్చున్నాను. ఆ సర్టిఫికేట్ ఎక్కడో ఒక తాన్లా పనికొస్తుంది అని అనుకుంటున్నా. చదువు, మనం చేసిన కష్టం ఎక్కడికి పోదు అని పెద్దలు అంటారు, కానీ అది ఎంతవరకు నిజమో అయితే నాకు తెలియదు. ఆ బీటెక్ సర్టిఫికేట్ ఇంటర్ చదివి వాళ్ళతో వీళ్ళతో తిట్టించుకొని, కొన్నిసార్లు తప్పు లేకుండా తిట్టించుకున్నాను. అలాంటి పరిస్థితుల్లో నుంచే వచ్చాను నేను. కాబట్టి
ఆ సర్టిఫికేట్ కూడా నాకు ఎక్కడో ఒక దానిలో పనికి వస్తుంది, బీటెక్ సర్టిఫికేట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఉంటాను. ఇక్కడ డేటు క్యాలెండర్ కూడా మార్చలేదు, ఇప్పుడు మారుస్తున్నాను. థ్యాంక్ యూ. అలా ఉంటుంది నా వర్క్.